హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. రీసెంట్గా బిగ్ బాస్ ప్రోమో అయితే వచ్చింది. ఆ ప్రోమో గురించి మాట్లాడడానికి అయితే నేనైతే వచ్చేసాను. అదేంటంటే మొన్నేమో అభయ్ చేసిన కామెంట్స్కి బిగ్ బాస్ ఫీల్ అయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్ ఈరోజు మన నాగార్జున వచ్చారు కదా, రీసెంట్గా అయితే స్టార్ మాలో అయితే ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో ఏంటంటే ఇంతవరకు మన బిగ్ బాస్ హౌస్‌లో అబ్బాయి ఏమేమన్నాడో బిగ్ బాస్‌ని అదే బయాస్ బిగ్ బాస్ అన్నాడు. వాళ్ళు పెళ్ళాం కొడితే ఇక్కడికొచ్చి మన మీద టాస్క్‌లు ఇలా ఇస్తున్నాడా అనే విధంగా అన్నాడు. అండ్ ఈడే ఏంది తింగర్ నా కొడుకున్నట్టున్నాడు అని 4, 5 విధాలుగా అయితే మన బిగ్ బాస్‌ని అయితే తిట్టాడు. ఇక్కడ ఏందంటే మొన్నే ఫీల్ అయ్యాడు బిగ్ బాస్. ఎందుకంటే అది మన జరిగింది మీకు తెలుసు కదా! ఉంటే ఉండండి లేకపోతే దెంగేయండి అన్నాడు. ఎందుకంటే అన్ని మాటలన్నాడు. సో లాస్ట్‌కి ఏందంటే బిగ్ బాస్ అప్పటికి కాంప్రమైజ్ అయ్యి సర్లే ఇంక నుంచి నేను చెప్పిందే వినండి అనే విధంగా అయితే యూజ్ చేసేసి సరే అని డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి ఇంకా అబ్బాయిని అయితే అందరిని పంపించేశాడు. అందరూ సారీ చెప్పారు కాబట్టి అందరిని పంపించాడు. కానీ ఈ రోజు ఏందంటే మన నాగార్జున గారు అందరినీ ఈరోజు అందరికి బ్యాన్ ఉంటుంది. కానీ ఇప్పుడు అబ్బాయికి ఏంది మాత్రము ఇంతవరకు బిగ్ బాస్ హౌస్లో ఇన్ని సీజన్లో ఇవ్వని రెడ్ కార్డు అబ్బాయికి ఒక్కడికే దక్కిందని చెప్పుకోవాలి. అండ్ అబ్బాయి దానికి అది ఎలా ఇప్పుడు 90% ఏంటంటే ఆ రెడ్ కార్డ్ ఇచ్చేసి నేను చూసిన వన్ ఆఫ్ ద వరస్ట్ కంటెంట్ నువ్వు తిట్టింది బిగ్ బాస్ చెప్పింది నువ్వు ఫాలో అవ్వాలి కానీ నీ పాటికి నువ్వు ఇలా బిగ్ బాస్ అనడం కరెక్ట్ కాదు. అండ్ నేను చూసిన వరస్ట్ కంటెంట్ నువ్వే అనే విధంగా బిగ్ బాస్ చరిత్రలోనే ఆ రెడ్ కార్డ్ చూపించేసి బయటికి దుబ్బేరా అన్నాడు. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఏంటంటే అంటే ఆ ఒక ప్రోమో ప్రకారం చెప్తున్నాను. ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ ఏమంటున్నారంటే వద్దు, సో అప్పటికి మన అభయ్ వచ్చి సారీ సార్ ఇంకెప్పుడు నేను అలా చేయను బిగ్ బాస్ని ఏమన్నా అయినా కానీ మన నాగార్జున అయితే అదంతా అవసరం లేదు, నువ్వైతే ముందు బయటకు వెళ్ళిపో అనే విధంగా అయితే చెప్పాడు. ఇది అయితే ప్రోమోలో అయితే చూపించారు. అండ్ వాళ్ళు ఏంటంటే అభయ్కి సపోర్ట్గా చేస్తున్నారు. సో ఇది ఒక్కసారికి తను ఎక్స్క్యూజ్ చేయండి, నెక్స్ట్ టైం నుంచి రిపీట్ చేయరు అనే విధంగా. కానీ ఇక్కడ ఏంటంటే నా ఒపీనియన్ ప్రకారం చెప్తున్నాను, అభయ్ని బయటికి పిలుస్తారు. ఓకే, బయటికి పిలిచిన తర్వాత 90% తిట్టేసి అన్నీ చెప్తాడంటే బిగ్ బాస్ హాల్ ఉంటుంది కదా, ఆ హాల్లోకి తీసుకుని వెళ్ళి ఇలా చేసి నువ్వే ఇలా చేసింది చాలా వరస్ట్ థింగ్ అది ఇది అని చెప్పేసి తిట్టేస్తారు. కానీ నా ఒపీనియన్ ప్రకారం ఇన్ని బిగ్ బాస్ సీజన్లో చూసిన ప్రకారం నేను చెప్పడం ఏంటంటే మళ్ళీ తనైతే ఎక్స్క్యూజ్ చేసేసి నాగార్జున లోపల పంపిస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఈ ప్రోమో ఒక ఇంటెన్షన్ ఏంటంటే అందరినీ ఇంటెన్షన్ గ్యాదర్ చేయాలి. ఆ గ్యాదరింగ్ వల్ల టీఆర్పీ లేస్తుందనేమో వీళ్ళు అనుకుంటున్నారు. బట్ అంతేముండదు, ఆల్రెడీ టీఆర్పీ తోపులో అయితే ఉంది. ఓకే, సపోర్ట్ చేయడం కరెక్టే, బిగ్ బాస్ తిట్టడం కరెక్ట్ కాదు అంటున్నారు కదా, మన బిగ్ బాస్ ఇవ్వడం కరెక్టా? అలాంటి టాస్క్లు అండ్ అలాంటి చిల్లర విధంగా అయితే నాకైతే అనిపించింది. అండ్ నేనైతే ఈ విషయంలో కూడా అబ్బాయికి అయితే సపోర్ట్, బట్ అబ్బాయి తిట్టింది అయితే కరెక్ట్ కాదు. దానికైతే నేను అబ్బాయిని అయితే కొంచెం వేసుకుంటున్నాను. కానీ అబ్బాయి ఏంటంటే మొన్న ఒక్క గేమ్ వల్ల తన మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే స్ప్రెడ్ అయింది. అండ్ తన నుంచి తను బయటకు వచ్చి మళ్ళీ ఒక స్టార్టింగ్ ఎలా ఉన్నాడో దానికంటే బాగా పర్ఫామ్ చేస్తానని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అబ్బాయి. మీరైతే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉండాలి. అండ్ రెడ్ కార్డ్ ఎంత చూపించినా మళ్ళీ లోపల తీసుకుని వెళ్తాడని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ దీని మీద కామెంట్ కింద అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని చూస్తున్నారు కానీ ఎవ్వరు ఇంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూడండి, సబ్స్క్రైబర్ కౌంట్ కూడా మాది ఎక్కువ అయితే ఉండదు. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్, ఓకేనా? అండ్ మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్. ఇలా అంటున్నాను, ఇది నా సిగ్నేచరు, అది కూడా గుర్తుపెట్టుకుంటారనుకుంటున్నాను. బాయ్.